నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ప్రక్షాళన అనే పదం మారుమోగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయింది. ఈ తరుణంలో అటు ప్రభుత్వంలోనూ ఇటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల సంస్థాగత నిర్మాణంలోనూ భారీ మార్పులకు రంగం సిద్ధమవుతుంది. కేవలం పాలనలోనే కాకుండా పార్టీల మధ్య సమన్వయం పెంచడం ద్వారా రాబోయే 15 ఏళ్ల పాటు అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నది కూటమి వ్యూహంగా కనిపిస్తుంది. ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీ, ఏపీ ఎంపీలతో జరిపిన భేటీ ఈ మార్పులకు ప్రధాన కారణమని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో రాజకీయ పోరాటంపై కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా టీడీపీతో కలిసి నడుస్తూనే ప్రతిపక్షాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని, బీజేపీ క్యాడర్ మరింత క్రియాశీలకంగా ఉండాలని మోదీ సూచించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్న అంటి ముట్టనట్లుగా ఉన్న బీజేపీ ఇకపై తన ఉనికిని బలంగా చాటుకోవాలని భావిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర గడిచినా కొందరు ప్రజాప్రతినిధులు ఆశించిన స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి ఆయా నియోజకవర్గాలలో పార్టీ బలహీనపడే ప్రమాదం ఉందని భావిస్తున్న అధినాయకత్వం ఇప్పటి నుంచే సర్జరీ ప్రారంభించాలని నిర్ణయించింది. పనితీరు మారని పక్షంలో జిల్లా స్థాయి నాయకత్వంలో మార్పులు తప్పవని సంకేతాలిచ్చారు. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలో ఒక రకమైన నిశ్శబ్ద పోరాటం సాగుతోంది. అధినేత పవన్ కళ్యాణ్కు ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత లభిస్తున్నప్పటికీ మిగిలిన ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నేతలు తమకు అధికారం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల్లో ఇప్పటికీ టీడీపీ నేతల పెత్తనమే సాగుతోందని, బదిలీల నుంచి పోస్టింగ్ల వరకు తమ మాట చెల్లడం లేదని జనసేన నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. పై స్థాయిలో నాయకులు కలిసే ఉన్నా క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య విభేదాలు కూటమి లక్ష్యానికి అడ్డంకిగా మారాయి. ప్రస్తుతం జరుగుతున్న అటల్ శత జయంతి వేడుకల వంటి కార్యక్రమాల్లో 3 పార్టీల మధ్య సమన్వయం లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీకాకుళం, విశాఖ, కర్నూలు వంటి జిల్లాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు కానీ జిల్లా అధ్యక్షులు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు, విశాఖ ఐటీ రంగ విస్తరణ, చిత్తూరులో పరిశ్రమల స్థాపన వంటి గొప్ప విషయాలు ప్రజల్లోకి బలంగా వెళ్లడం లేదు. పార్టీల మధ్య చీలికలు, ప్రచారం లోపమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.